ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని ఆదేశించింది. ఏసీబీ నోటీసులపై ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. మరోవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని హరీష్ రావు, కవిత విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16 ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరు కావాలని తెలిపింది. ఈ కేసులో మే 28నే విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని, తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్ సమాధానమిచ్చారు. తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీస్ ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 3న ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన ఏసీబీ 6న విచారణకు పిలిచింది. కేటీఆర్ తన లాయర్ తో కలిసి జనవరి 6న విచారణకు హాజరయ్యారు. అయితే లాయర్ ను అనుమతించబోమని ఏసీబీ తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ కార్యాలయం గేటు బయటే కేటీఆర్ లిఖితపూర్వకంగా తన సమాధానం రాసిచ్చారు. అనంతరం జనవరి 7న హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. అప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండడంతో కేసు తేలే వరకు విచారణకు హాజరు కానని కేటీఆర్ చెప్పారు. దీంతో జనవరి 8న మళ్లీ నోటీసులు ఇచ్చిన ఏసీబీ అధికారులు 9న హాజరు కావాలని కోరారు. జనవరి 9న మరోసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. మొత్తం 7 గంటల్లో 82 ప్రశ్నలు అడిగారు. ఇదే కేసులో ఈడీ కేటీఆర్ ను జనవరి 16న విచారణకు పిలిచింది. జనవరి 16న 8 గంటల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈడీ అధికారులు 40కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. ఏసీబీ నోటీసులపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. న్యాయమూర్తి సమక్షంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని ప్రశ్నించారు. పదే విచారణలతో ప్రజా డబ్బునెందుకు వృధా చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. నోటీసుల పేరుతో ప్రజల దృష్టి మరల్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 44 కోట్ల రూపాయలు ఇప్పటికే ఫార్ములా ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నా వాటిని వెనక్కి రప్పించడం లేక నోటీసులు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఎంతో పేరు తీసుకొచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా రేవంత్ రెడ్డి రద్దు చేశారని ఆరోపించారు.